ఇలా అవుతాయి దానికి కళ్ళలో కూడా అనుకోలేదు నేను అసలు ఏమైందో తెలుసుకోవాలని ఉందా? వీడియో ఎండ్ వరకు చూడండి. మామ నమస్తే. ఈరోజు నేను కొత్త అడ్వాన్సే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అదే రీజన్ ఆర్ట్. ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తున్నా, బట్ ఇది కూడా ట్రై చేయాలి అని అనిపించింది. మీకు తెలుసుగా నేను అనుకుంటే వెంటనే ట్రై చేస్తానని. సో ఇది కూడా ట్రై చేశా. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఇంట్లో ఖాళీగా ఉండి ఒక స్మాల్ బిజినెస్ పెడదాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళ కోసమే. ఇంకా అన్బాక్సింగ్ చేసి లోపల ఏమన్నా చూద్దాం. ఇందులో ఓపెన్ చేస్తే మెయిన్ ఐటమ్ రిజన్, ఇది పార్ట్ ఏ, హార్డ్నర్ పార్ట్ బి, అండ్ ఇందులో ఏవో కొన్ని పౌడర్స్ ఇచ్చాడు, స్పార్కిల్స్ అండ్ అన్నీ కలిపి 11 టైప్స్ ఇచ్చాడు. 3 టైప్స్ ఆఫ్ సైజెస్ ఇచ్చాడు. అండ్ ఇందులో మెజరింగ్ కప్స్ ఇచ్చాడు, 8 ఇచ్చాడు. 10 గ్లౌజెస్ అండ్ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఇచ్చాడు 8. సో ఈ కిట్ మొత్తం అలా కలిపి నాకు 474 అలా పడింది. సో ఇంట్లో ఉండి ఖాళీగా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే ఒకసారి ఇది ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆర్ట్ విషయంలోకి వస్తే నేను 2 సైజెస్ తీసుకున్నా. ఇప్పుడు గ్లౌజెస్ వేసుకుందాం. ఈ గ్లౌజెస్ వేసుకుంటే నాకు సైంటిస్ట్లో ఫీల్ వస్తుంది. ఏటో బాగా వేసుకోవాలి. ఇక ఈ మెజరింగ్ కప్స్లోకి వస్తే ఇక్కడ ఆల్రెడీ చూడవచ్చు మీరు, రీజన్ పార్ట్ ఏ అండ్ హార్డ్నర్ పార్ట్ బి అని ఇచ్చాడు. రీజన్ ఇది 2:1 రేషియో అనమాట. సో ఏ ఎక్కువ వేయాలి, బి తక్కువ వేయాలన్నమాట. సో ఆ 2 వేసిన తర్వాత మెల్లగా మిక్స్ చేయాలి. ఆ 2 జాగ్రత్తగా వేయాలి, వంపకండి. గ్లౌజెస్ మాత్రం వేసుకోండి, మర్చిపోకండి. జాగ్రత్తగా వేయండి. ఓ షెట్, మీకు చెప్తున్నా జాగ్రత్తగా వేయండి అని నేనే ఒప్పేసా కింద. చూడండి అలా అయిపోయిందో. సో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా కలపండి. ఫాస్ట్గా కలిపిస్తే బబుల్స్ వచ్చేస్తాయి. సో లైట్గా కలపండి. అలా 5 to 6 minutes అలా కలపండి. కలిపిన తర్వాత నేను ఒక దానికైతే పింక్ కలర్ వేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ కోసం. సో రీజన్ కోసం 2 లేయర్స్ అయితే వేయాలి. ఫస్ట్ లేయర్ ఒకటి, సెకండ్ లేయర్ ఒకటి. ఫస్ట్ లేయర్ అనేది బ్యాక్గ్రౌండ్ కోసం, మధ్యలో ఏమైనా ఫొటోస్ కానీ ఏమైనా యాడ్ చేసి సెకండ్ లేయర్ వేయాలి. అప్పుడే 2 లేయర్స్తో వస్తాయి. నేనైతే పింక్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్సింగ్ అలా మిక్సింగ్ అయిపోయిన తర్వాత నాకు ఈ షేప్ నచ్చిందని ఈ షేప్లో వేసుకున్న తర్వాత ఎడ్జెస్లో కూడా ఫిల్ అయ్యేలాగా అటు ఇటు కలపండి. సో ఇది ఇంకో దానికి నేను బ్లూ కలర్ స్పార్కిల్ వేసుకున్నా. ఇందులో కొంచెం ఎక్స్ట్రా స్పార్కిల్ వేసుకున్నా, ఎందుకంటే మన లైఫ్లో ఎలాగో స్పార్కిల్ లేదుగా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకోవాలి. సో ఎక్కడైనా ఎక్స్ట్రా స్పార్కిల్ వేద్దాం. స్పార్కిల్ వేసిన తర్వాత 2 కలిపి ఒక 24 hours వరకు పక్కన పెట్టండి. సో నేను పేపర్ అయితే పెట్టేసా. ఓ షెట్, యాక్చువల్లీ నేను రిజన్ మొత్తం వేసిన తర్వాత నైట్ మొత్తం వదిలేస్తాను పైన. అది డస్ట్ అది పడకుండా పేపర్ పెట్టాను అనమాట. సో ఆ పేపర్ గాలికి అండిపోయింది. మార్నింగ్ చూసేసరికి మొత్తం పేపర్ మొత్తం దానికి రిజన్ అండిపోయింది అనమాట. సో ఒక సైడ్ ఎక్కువ వచ్చింది, ఇంకో సైడ్ తక్కువ అయిపోయింది. రిజన్ మొత్తం పేపర్ తీసుకుంది అనమాట. సో మనం ఇంకోటి అయితే బాగానే వచ్చింది గట్టిగా, ఇది ఎటువంటి డ్యామేజ్ లేకుండా బాగానే వచ్చింది. సో ఇందాక అయిన దానికి ఫోటో పెట్టా, మధ్యలో ఫ్లవర్స్ అవి పెట్టా. ఈ ఫ్లవర్స్ అవి ఏంటంటే మన ఇంటి బ్యాక్ సైడ్ గార్డెన్లో దొరికే ఫ్లవర్స్ అవి పెట్టేసా నేను. అండ్ రోడ్ మీద కనబడతాయి కదా కలర్ఫుల్ ఆకులు లాంటి పువ్వులు. ఈ పువ్వులు అంటారో తెలియదు, ఆకులు అంటారో తెలియదు, మొక్కలు లాంటి పువ్వులు లాంటి ఆకులు. రిజన్ ఆర్ట్ చేసేటప్పుడు మర్చిపోకండి, ఫ్లవర్స్ లీవ్స్ ఏమైనా వేద్దాం అనుకుంటే డైరెక్ట్గా వేయకండి. డైరెక్ట్గా వేస్తే అవి డ్రై చేసేయండి. డైరెక్ట్గా వేస్తే ఫ్లవర్స్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అలాంటివి కెమికల్స్ తగిలి రిజన్ ఆర్ట్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత స్మెల్ అది రావచ్చు, సరిగ్గా ఉండదు. సో సెకండ్ లేయర్ కూడా వేసేసా. అండ్ ఈ ఎడ్జెస్లో కూడా కొంచెం కవర్ చేసా, స్టిక్స్తో కొంచెం ఎడ్జెస్ అవి కొంచెం యాడ్ చేసా. అండ్ ఇంకోటి పింక్ కలర్తో వేసా, అది బాగానే వచ్చింది. మోస్ట్లీ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్కి గోల్డ్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పి గోల్డ్ కవర్స్ యూస్ చేసా. గోల్డ్ కవర్స్ వాడా. బాగా కలిపి సెకండ్ లేయర్ కూడా వేసేసా, కొంచెం అందంగా రావడం కోసం. పైపైన గోల్డ్ స్పార్కిల్స్ కూడా యాడ్ చేసా. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ వరకు చూద్దాం ఎలా అవుతుందో ఫైనల్ అవుట్పుట్. సో బాగానే వచ్చింది అనుకుంటున్నా. బాగా వచ్చింది కాబట్టి వీడియో తీసి మీకు పెట్టా, లేదంటే పెట్టానుగా. సో ఇది ఫైనల్ అవుట్పుట్ చూడండి ఒకసారి.
ఈ డీటెయిలింగ్ చూసారా ఎంత బాగా వచ్చిందో, షైనింగ్గా. వావ్, సూపర్. ఫస్ట్ టైమే ఇంత బాగా వచ్చింది. ఒకవేళ మీకు బబుల్స్ లాంటివి ఏమైనా వస్తే ఫైర్ గన్ యూస్ చేసి పైన ఫైర్ చేయండి, ఆ బబుల్స్ మొత్తం పోతాయి అన్నమాట. బబుల్స్ ఉండడం వల్ల సరిగ్గా అవుట్పుట్ రాకపోవచ్చు. సో ఫైర్ గన్తో ఫైర్ చేయండి బబుల్స్ పోయేలాగా. సో దట్స్ ఇట్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.